నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఒక్కో కార్పొరేషన్ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇప్పటికే హాలియా, నందిగొండ, అలాగే చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళిపై మా కరెస్పాండెంట్ శంకర్ ఇప్పుడు అందిస్తారు. పార్టీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి అయితే కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని స్థానాల్లో చిట్యాల ఏదైతే ఉంటుందో చిట్యాల కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అలాగే దేవరకొండ కూడా విజయం కైవసం చేసుకుంది. అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హాలియా, నందికొండ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుకుంది. అలాగే భువనగిరి జిల్లాకి వెళ్తే ఆలేరు ఏదైతే ఉంటుందో ఆలేరులో ఇప్పటికే బీఆర్ఎస్ ముందంజలో ఉందని కూడా తెలుస్తుంది. అలాగే పోచంపల్లి కాంగ్రెస్, బీజేపీ సమానంగా వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ సమానంగా వస్తున్నాయి. అలాగే యాదగిరిగుట్టలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సమానంగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆలేరులో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ సమానంగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. సూర్యాపేట జిల్లాకు వస్తే కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా అఫీషియల్గా ఫలితాలు వెల్లడైతే కాలేదు. కాకపోతే ఇంకా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రతి హాల్లో 12 టేబుల్ని ఏర్పాటు చేశారు. ప్రతి 3 టేబుల్కు ఒక ఆర్ఓ ఆఫీసర్ ఉన్నారు. అలాగే అడ్వైజరు ఉన్నారు. ప్రతి టేబుల్కి 3 అధికారులు ఉన్నారు. ప్రతి రౌండ్కు 1000 ఓట్లను లెక్కింపు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పోస్టల్ బ్యాలెట్లను ముందుగానే లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అంటే చిట్యాలలో చూస్తే ప్రధానంగా చిట్యాలలో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. అక్కడ వినూత్నంగా ఒక ఇజ్రా ఎవరైతే ఉంటాయో ఇజ్రా మొదటిసారిగా పోటీ చేసింది. ఫస్ట్ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తను ఘన విజయం సాధించింది. అంటే ఇజ్రా పోటీ చేయడం ఇది మొదటిసారి. మున్సిపల్ ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో మున్సిపల్ ఎలక్షన్లో ఇజ్రా పోటీ చేయడం మొదటిసారి. అది కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఘన విజయం సాధించింది చిట్యాల నుండి. ఇలాగే అంటే సూర్యాపేట జిల్లాకి వెళ్తే 42వ వార్డులో వినూత్నంగా ఫిర్యాదులు, అంటే ఓట్లకు బదులు ఫిర్యాదు రసీదులు కూడా వేశారు. ఇలా బేస్ చేసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. నల్గొండలో 3 కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో ఒక కౌంటింగ్ సెంటర్, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కౌంటింగ్ సెంటర్ ఉంది. అంటే మొత్తంగా ఫలితాలు ఏవైతే ఉంటాయో ఫలితాలు కూడా వేగంగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఇండిపెండెంట్లు కూడా ఈసారి ప్రధానంగా మొగ్గు చూపారు. ఇండిపెండెంట్లకు కూడా ప్రధానంగా ఓటర్లు మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఉంటుందో సూర్యాపేట జిల్లా ఏదైతే ఉంటుందో సూర్యాపేట జిల్లాలో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ముందంజలో ఉంది. అంటే మధ్యాహ్నం 12:01 ఏదైతే ఉంటుందో 1 ప్రాంతంలో దాదాపుగా 90% కౌంటింగ్ ఏదైతే ఉంటుందో 90% ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. మిర్యాలగూడెం పెద్ద డివిజన్ కాబట్టి ఫలితాలు కొద్దిగా లేట్ అవుతుంది. మిర్యాలగూడెంలో దాదాపుగా 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులకు గాను ఇప్పటికే కొన్ని వార్డుల ఫలితాలు వెల్లడించినప్పటికీ ఇంకా కొన్ని ఏవైతే ఉంటాయో పెద్ద డివిజన్ కాబట్టి పెద్ద మున్సిపాలిటీ కాబట్టి ఇంకా అది ఒకటి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. మొదటిసారిగా ఏర్పడిన నల్గొండ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్లకు గాను 199 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 199 పోలింగ్ కేంద్రాల కౌంటింగ్ బాక్స్లు ఏదైతే ఉంటుందో ఈ కౌంటింగ్ అయితే ఇప్పటికే సజావుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 48 డివిజన్లకు కానీ 32 డివిజన్లు కాంగ్రెస్ ముందంజలో ఉందని కూడా తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ప్రస్తుతానికి 1 లేదంటే 2 గంటలకు పూర్తిగా 100% ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ నుండి.